హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. అంటే ఇది పర్మనెంట్ జాబ్, లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ, ప్రమోషన్స్, పెన్షన్ అన్నీ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ జీబీఓ స్ట్రీమ్లో క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్ల కోసం రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ 20 డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ మాత్రం 5 జనవరి 2026. ఈ నోటిఫికేషన్లో టోటల్గా 514 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేయవచ్చు. బ్యాంక్ జాబ్ డ్రీమ్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. మొదట ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా 20 డిసెంబర్ 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 5 జనవరి 2026. ఈ డేట్ తర్వాత అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లెక్కించేది 1 నవంబర్ 2025 ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ మాత్రం ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. లేటర్ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని లాస్ట్ డేట్కి ముందే అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ 514 ఉన్నాయి. అన్నీ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులే. MMGS 2లో 418 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఎంట్రీ లెవెల్ క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్, మోస్ట్ క్యాండిడేట్స్కి సూటబుల్. MMGS 3లో 60 వేకెన్సీస్ ఉన్నాయి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది బెటర్. SMGS 4లో 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది సీనియర్ లెవెల్ ఆఫీసర్ పోస్ట్. ఈ వేకెన్సీస్ అన్నీ SC, ST, OBC, EWS, జనరల్ కేటగిరీస్కి రిజర్వేషన్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేయవచ్చు. పోస్టింగ్ ఆల్ ఇండియా బేసిస్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూద్దాం. MMGS 2 పోస్టులకు మినిమం ఏజ్ 25 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్. MMGS 3కి 28 నుంచి 38 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. SMGS 4కి 30 నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్, PWD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ క్యాలిక్యులేషన్ డేట్ 1 నవంబర్ 2025. ఈ డేట్ ఆధారంగానే ఏజ్ చెక్ చేస్తారు. ఈ జాబ్లో బిగ్గెస్ట్ హైలైట్ శాలరీ. MMGS 2 పోస్టులకు బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్ కలిపితే మంత్లీ శాలరీ 90,000 రూపాయలకి పైగా వస్తుంది. MMGS 3 పోస్టులకు 1,20,000 వరకు శాలరీ ఉంటుంది. SMGS 4 పోస్టులకు 1,50,000 వరకు శాలరీ ఉంటుంది. DA, HRA, మెడికల్ బెనిఫిట్స్, PF, పెన్షన్, లీవ్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ కావడంతో శాలరీ టైం టు టైం రివైజ్ అవుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుంది. మొదట ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్లో రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మాత్రమే. మార్క్స్ ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు. ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూద్దాం. జనరల్, OBC, EWS క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 850 రూపీస్. SC/ST, PWD క్యాండిడేట్స్కి 175 రూపీస్ మాత్రమే. ఫీ ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. ఫీ వన్స్ పెయిడ్, రీఫండ్ ఉండదు. అప్లై చేసే ముందు పేమెంట్ ఆప్షన్ రెడీగా పెట్టుకోండి. అప్లై ప్రాసెస్ చాలా సింపుల్. www.bankofindia.bank అని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. కెరియర్ సెక్షన్లో క్రెడిట్ ఆఫీసర్ జీబీఓ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పే చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింటౌట్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి.